గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన తెలుగు క్లాస్లో మన 7th లెసన్ నీలవర్ణుడు లెసన్ చూద్దాం. ఓకేనా? అదేంటి సంభాషణ కదా, అంటే ఒక ఇద్దరు ముగ్గురు మధ్యన జరిగే సంభాషణ, మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఒకనాడు ఒకనాడు నక్క ఒకటి చీకటిలో ఆహారం కోసం వెతుకుతూ ఊరి పొలిమేరలోకి వచ్చింది. నీలిమందు తయారు చేసే ఒక పెద్ద పాత్రలో పడిపోయింది. అయితే ఒక రోజు ఒక నక్క చీకట్లో ఊర్లోకి వచ్చిందంట. అయితే అక్కడ నీలిమందు తయారు చేస్తున్నారంట. సో నీలిమందు తయారు చేస్తుంటే అక్కడ పాత్రలో పడిపోయిందంట. నీలిమందు తయారు చేసే పాత్రలో పడిపోయిందంట. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. తెల్లవారుజామున ప్రాంతంలోనే నీలిమందు కోసం దాని యజమాని వచ్చాడు. నక్క ఊపిరి బిగిపెట్టి కాళ్ళు నిగడదని చచ్చిపోయినట్లు నటించింది. అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్గా నీలిమందు కోసం ఆ యజమాని వచ్చాడంట. అయితే నక్క ఏం చేసిందంటే చనిపోయినట్టు యాక్ట్ చేసిందంట. యజమాని ఏమంటాడు చూడు, అరే ఆ పాత్రలో నుంచి బయటకు రాలేక ఈ నక్క చచ్చినట్లుంది, పాపం ఎవరి చావు ఎలా రాసిపెట్టి ఉంటుందో, దీన్ని బయటకు లాగి పారవేస్తాను. అయితే యజమాని ఇలా అనుకున్నాడంట. నక్కను చూసి, అయ్యయ్యో ఈ పాత్రలోంచి బయటికి రాలేక గిన్నెలోంచి నక్క చనిపోయినట్టుంది, ఎవరి రాత ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు ఎలా చనిపోతారో తెలియదు అని చెప్పి దాన్ని బయట పడేద్దాం, బయటకు తీసేసి అనుకున్నాడంట. అయితే నక్కను లాగి పారవేసి యజమాని నీలిమందు తీసుకుని వెళ్ళిపోయాడంట. అంటే ఆ గిన్నెలోంచి నక్కను బయటపడేసి ఆ గిన్నెలో నీలిమందు తీసుకుని యజమాని వెళ్ళిపోయాడు. నక్క కళ్ళు తెరిచింది. తన యుక్తి పారినందుకు సంతోషించింది. ఒకసారి తన ఒళ్ళు చూసుకుంది. అయితే అది బతికి బయటపడినందుకు సంతోషించి తను బాడీ ఒకసారి చూసుకుందంట. చూసుకుని నక్క ఎలా అనుకుంటుంది, ఏమనుకుంటుంది, ఆహా ఏమైనా అదృష్టం, తంతే గారెల గుట్టలో పడినట్టు అయింది. ఇప్పుడు నాకు ప్రాప్తించిన ఈ నీలి రంగుతో మిగతా నక్కలను నా దాసులను చేసుకుంటాను. అయితే నక్క ఎలా అనుకుందంట, నా కలర్ వాటర్ నీలిమందులో పడిపోయింది కదా, సో బ్లూగా అయిపోయింది. సో నాకు కొత్త రంగు వచ్చింది, దీన్ని యూజ్ చేసుకొని నేను మిగిలిన నక్కలన్నింటినీ నా దాసుల కింద నా సేవకులకి చేసుకుంటా అని చెప్పి నక్క అనుకుంటుందంట. నక్క అడవిలోకి వెళ్ళింది, గట్టిగా కోతి పెట్టింది. మిగతా నక్కలు దాని చుట్టూ చేరాయి. అయితే నక్క అడవిలోకి వెళ్ళి గట్టిగా అరిచిందంట. కోతి పెడితే మిగిలిన నక్కలన్నీ కూడా దాని చుట్టూ చేరాయంట. ఒక ముసలి నక్క అంటుందంట, మిత్రమా నీకు ఈ అందమైన నీలవర్ణం ఎలా వచ్చింది, నువ్వెంత మెరిసిపోతున్నావు సుమా. అయితే ముసలి నక్క అంటుందంటే, ఈ బ్లూ కలర్ ఫాక్స్తో నువ్వెంత మిత్రమా, నీకు ఈ బ్లూ కలర్ ఎలా వచ్చింది, నీలి రంగు ఎలా వచ్చింది, నువ్వు చాలా మెరిసిపోతున్నావు అని అన్నదంట. అయితే ఈ నక్క ఏమంటుందంట, ఇక నుంచి నన్ను నీలి వర్ణుడని పిలవండి. ఏమని పిలవమంది, నీలి వర్ణుడని, నీలవర్ణుడని పిలవండి. రాత్రి నాకు దేవపురుషుడు కనిపించాడు, అంటే ఒక దేవుడు కనిపించంట. తన దివ్య రంధ్రంలో నన్ను కూర్చోబెట్టుకుని నన్ను దేవలోకానికి తీసుకెళ్ళాడు. నాకు ఈ నీలి రంగుని ప్రసాదించాడు. అంతేకాదు దేవతలు నాకు గొప్ప వరం ఇచ్చారు. అయితే ఒక దేవుడు వచ్చి తన్ని రథంలో కూర్చోబెట్టుకుని దేవలోకానికి తీసుకెళ్ళంట. ఈ నక్కకి ఈ నీలి రంగుని ఇచ్చాడంట. యాక్చువల్ జరిగింది ఏంటి, నీలిమందులో పడిపోయే రంగు వచ్చిందావునా, కానీ అబద్ధం చెప్తున్నాడు. అంతేకాదు దేవతలందరూ కలిసి తనకి వరాలు కూడా ఇచ్చారని చెప్తున్నాడు. మిగతా నక్కలు ఏమనుకుంటున్నాయి, ఏమిటది మిత్రమా మాకు చెప్పవు, అదేంటి ఆ వరాలు ఏంటి మాకు చెప్పవా అని అడిగితే, ఈ నీలవర్ణుడు అన్నాడంట గర్వంగా పొగరుగా అన్నాడంటే, ఇక నేను నీ మిత్రుని కాను, మీ రాజును, నేను మీ స్నేహితుని కాను, మీ రాజుని, మొత్తం ఈ అడవికే ఏలికను, ఏలేవాడిని, ఎరవంతటిని వెళ్ళండి, అడవంతా చాటింపు వెయ్యండి, ఎంత పెద్ద క్రూర జంతువైనా నాకు దాసుడు కావాల్సిందేనని చెప్పండి. అయితే ఈ నక్క అన్నదంట, నేను మీ స్నేహితుని కాను, మీకు రాజుని, అడవంతటికి రాజుని నేనే, సో అన్ని జంతువుల్ని ఎంత పెద్ద పుల్లైన సింహమైన పిలవండి, వాళ్ళందరూ కూడా నా దాసోహం కావాల్సిందే, నాకు సేవకులు కావాల్సిందే అని చెప్పి అన్నదట. నక్కలన్నీ తమ జాతి వాడైన నీలవర్ణుడికి జేజేలు పలికాయి. అడవంతా చాటింపు వేశాయి. సింహం, పులి, ఏనుగు వంటి జంతువులు కూడా ఆ వార్త నిజమేనని నమ్మాయి. అయితే పులి, సింహం, ఏనుగు ఎన్ని పెద్ద పెద్ద జంతువులు కదా, సో అవి కూడా ఇలా దేవుడు వరం ఇచ్చాడంటే నమ్మేశాయంట. ప్రతిరోజు నీలవర్ణుడికి కానుకలు తెస్తూ గౌరవించసాగాయి. ఈ నీలవర్ణుడు తన వారిని పట్టించుకోవడం మానేశాడు. పులి, సింహం వంటి వాటిని మిత్రులుగా చేసుకున్నాడు. మిగతా నక్కలను చిన్న చూపు చూశాడు. నక్కలకు బాధ కలిగింది. అయితే ఈ నీలవర్ణుడు ఏం చేశాడంట, ఈ నీలవర్ణుడికి శక్తులు ఉన్నాయని నమ్మి మిగిలిన అన్ని జంతువులు కూడా రోజు ఆ నీలవర్ణుడికి ఏ ఒక్క కానుకలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. అయితే ఆ నీలవర్ణుడికి ఏంటి గర్వం పెరిగిపోయి వాటితోటి నక్కలను పట్టించుకోవడం మానేసి పులి, సింహం వీటికి స్నేహం చేశాడట వాటితో. అయితే
మిగిలిన నక్కలకి బాధ కలిగిందంట. మిగతా నక్కలు చూసారా, రాజైనప్పటి నుండి వీడు మనలను బానిసలుగా చూస్తున్నాడు, మనలను దూరంగా ఉంచుతున్నాడు. అయితే మిగతా నక్కలు అనుకున్నాయంటే వీడికి చూడండి ఎంత గర్వం వచ్చిందో, రాజు అయిన కాంచి మనల్ని మర్చిపోయాడు అనేసి అనుకుంటున్నాడంట. ముసలి నక్క అన్నగా వీడు మారలేదు, వీడి నిజ రూపం ఇతర జంతువులకు తెలియజేద్దాం. అయితే ముసలి నక్క అంటే వీడు మంచివాడి కింద మారలేదు, చెడ్డవాడి కింద ఉన్నాడు. సో వీడి నిజ స్వరూపం మిగిలిన జంతువులకి తెలియజేద్దామని చెప్పాడట. మిగతా నక్కలు అది ఎలా సాధ్యమని అడిగితే ముసలి నక్క అన్నదంటే ఏమీ లేదు, మనమంతా ఒకేసారి పోయడం మొదలు పెడదాం. జాతి స్వభావం వల్ల వాడు గొంతు కలుపుతాడు, తర్వాత ఏం జరుగుతుందో చూడండి. నక్కలన్నీ పోయడం ప్రారంభించారు. అంటే ఒకేసారి మనందరం అరుద్దాము. సో మన జాతి కూడా వాడి జాతి ఒకటే కాబట్టి అది కూడా అరుస్తుంది. సో ఒక కుక్క అరిచిందంటే మిగిలిన కుక్కలన్నీ అరుస్తాయి కదా. సో అలానే ఒక నక్క అరిస్తే మిగిలిన నక్కలన్నీ కూడా వాటితోనే అరుస్తాయి. సో అలా అవి మిగతా నక్కలన్నీ అరవడానికి ఇవి కూడా అరవడం మొదలుపెట్టిందండి. ఈ నక్క కూడా నీలవర్ణుడు ఆహా ఎంత మధురంగానం, నేను రాజైనప్పటి నుండి ఈ పాటే మరిచాను. ఒకసారి ఆనందంగా నేను శృతి కలుపుతాను, కోత కలుపుతుంది. మిగతా పెద్ద జంతువులు ఆశ్చర్యపోతాయి. అయితే ఇది అనుకుంటుందంట, ఈ నక్క అనుకుంటుందంట నేను రాజైనప్పటి నుంచి ఆ నక్కలన్నీ అరుస్తున్నాయి కదా, అదొక పాటలా అనిపిస్తుందంట. నేను ఈ కోతనే మరిచాను, ఒకసారి నేను గొంతు కలుపుతానని చెప్పి ఇది కూడా అనడం స్టార్ట్ చేసిందంట నీలవర్ణుడు. అయితే మిగిలిన జంతువులన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాయంట. ఓహో పెద్ద పూలు అనుకుంటుందంట, ఓహో వీడు మామూలు నక్కేనన్నమాట, కొత్త రంగు పులుపుకొని మనలను మోసం చేసి దాసులను చేసుకున్నాడు, వీనికి తగిన శాస్తి చేయాలి. అయితే పులి అనుకున్నాను, పెద్ద పులి అనుకుందంట, ఆహా వీడు కూడా నక్కే, వీడికి ఏం శక్తులు లేవు ఏమీ లేవు, వీడు మామూలు నక్కే. అంటే నక్క అంటే అది ఎక్కువ మోసం చేస్తుంది అనేసి పేరు అనమాట నక్కకి. సో వీడు మామూలు నక్కే, వీడికి ఏం శక్తులు లేవు, వీడికి ఎలాగైనా తగిన శాస్తి చేయాలని చెప్పేసి పెద్ద పులి అనుకుందంట. తటాలున లేచి పంజాతో ఒక దెబ్బ కొట్టింది, నక్క గొంతు కొరికి చంపింది. అయితే పెద్ద పులి ఒకేసారి లేచి పంజా విసిరి నీలవర్ణుడి మెడ కొరికేసి చంపేసిందంట. ముసలి నక్క అనుకున్నట్ట, చూసారా సొంత వారిని హీనంగా చూసినందుకు నీలవర్ణుడు కాలం చెందాడు, మనలను నిచ్చెనలుగా వాడుకుని మనలనే తన్నేశాడు, అందుకే అనుభవించాడు, పదండి మనం పనులు చేసుకుందాం. అయితే ముసలి నక్క అన్నదంటే చూసారా, సొంత వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు, అందరం అంటే రాజు అయ్యాడని చెప్పి కొమ్ములు ఇచ్చేవాడికి, అందుకే వాడికి తగిన శాస్తి జరిగింది, చనిపోయాడు. మనల్ని పట్టించుకోవడం మానేశాడు, మనం ఒక జాతి కదా, సో మనల్ని పట్టించుకోవడం మానేశాడు, అందుకే ఇలా అయ్యింది, పదండి మనం వెళ్ళి పనులు చేసుకుందామని ముసలి నక్క అన్నారు. మిగతా నక్కలు ఆనందంగా ఈరలు వేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాయి. అయితే ఇందులో నీదేంటి, కథలో అధికారం వచ్చిందని సొంత వారిని హీనంగా చూడకూడదు, రంగు మారినంత మాత్రాన నక్క పుల్లి కాలేదు. అయితే మనకి ఎంత డబ్బున్నా, మనకి ఎంత అధికారం వచ్చినా సరే మన వాళ్ళని మర్చిపోకూడదంట, మనకి హెల్ప్ చేసిన వాళ్ళని, మన సొంత వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు అనేసి దీని మీనింగ్ అనమాట. ఓకేనా, లెసన్ బాగుందా? ఓకే, థ్యాంక్ యూ.